చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీపై తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార నాణ్యత పర్యవేక్షణ కోసం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. 3 సభ్యులతో కమిటీని నియమించగా కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్లు, జిల్లా కలెక్టర్ ఉండనున్నారు. స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ ఏర్పాట్లపై సూపర్వైజింగ్ చేయనున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అంతా తెలంగాణ రాష్ట్రంలో కుట్లాలకు సంబంధించిన హాస్టల్స్ కావచ్చు, అట్లాగే రెసిడెన్షియల్ స్కూళ్లలో ఈ ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంది. ఉదయం ముఖ్యమంత్రి మంత్రులకు కీలకమైనటువంటి ఆదేశాలు అప్పగించారు. మంత్రులు ఉమ్మడి 10 జిల్లాలకు మంత్రులు ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఆ ఇన్ఛార్జీలుగా కూడా జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో పరిశీలన చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ 2 కమిటీలు వేశారు. ఒకటి ఆ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి గ్రీవెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ గ్రీవెన్స్ కమిటీలో సేఫ్టీ కమిషనర్ ఉంటారు, జిల్లా కలెక్టర్ ఉంటారు, అట్లాగే స్కూల్స్ సంబంధించినటువంటి హెచ్ఓడీలు ఉంటారు. అదేవిధంగా పాఠశాలలకు సంబంధించినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో ఉన్నటువంటి కమిటీల్లో స్కూల్ ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్స్, అట్లాగే హెడ్ మాస్టర్లు, అంగన్వాడీలకు సంబంధించినటువంటి టీచర్లు ఉంటారు. ఎప్పటికప్పుడు ఫుడ్ సంబంధించినటువంటి వ్యవహార శైలిలో వీళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. మంచి డైట్ ఉన్నటువంటి ఫుడ్ ను అందించాలన్నటువంటి అంశంలో భాగంగా వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి ప్రభుత్వం దీని మీద ఒక సీరియస్ గానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయేటువంటి వారం 10 రోజుల్లో దీని యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శేఖర్.